హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో వాటితో పాటుగా స్టాటిక్ జీకే అండ్ రిలేటెడ్ కాన్సెప్ట్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ లాస్ట్లో ఈ కరెంట్ అఫైర్స్కి అన్ని రిలేటెడ్గా కొన్నిసార్లు మనకి స్టాటిక్ జీకే కూడా అవసరం కాబట్టి వాటి రిలేటెడ్గా కొన్ని ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. బట్ కరెంట్ అఫైర్స్ని మాత్రం మనం ఇక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకునే విధంగా ఇంటర్లింక్ చేసి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ చూడండి, వరల్డ్ బాస్కెట్బాల్ డే. సో మనకి ప్రపంచ బాస్కెట్బాల్ దినోత్సవం అనేది ఎవ్రీ ఇయర్ కూడా December 21st సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ దీనికి థీమ్ అంటూ లేదు, బట్ వరల్డ్ బాస్కెట్బాల్ డే అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది రావడానికి కారణం డాక్టర్ జేమ్స్ నైస్మిత్ అనే పర్సన్. డాక్టర్ జేమ్స్ నైస్మిత్ 1891లో ఫస్ట్ టైం ఈ బాస్కెట్బాల్కి సంబంధించిన కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారంట. దాని తర్వాత నెమ్మదిగా ఇది డెవలప్ అయిందనమాట. సో ఇక్కడ మనకి 1976లో ఒలింపిక్స్ మాంట్రియల్లో జరిగినప్పుడు ఈ బాస్కెట్బాల్ని కూడా అక్కడ ఫస్ట్ ఈవెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మెయిస్ స్విట్జర్లాండ్లో లొకేట్ అయి ఉంది. FIBA యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లో ఉంది. జేమ్స్ నైస్మిత్ 1891లో దీనిని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల December 21st అనే దాన్ని ఎవ్రీ ఇయర్ కూడా మనకి వరల్డ్ బాస్కెట్బాల్ డే కింద సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ డే గురించి మాట్లాడుతున్నాం కదా, ఇంకొన్ని ఇంపార్టెంట్ డేస్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, నాట్ ఓన్లీ ఇన్ డిసెంబర్ మంత్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ డేస్ని ఇక్కడ మనం చదువుదాం, రివైజ్ చేద్దాం. దానివల్ల మీకు ఓవరాల్గా కొంత బెనిఫిట్ ఉంటుంది. సో మనకి 365 డేస్లో చాలా వరకు ఇంపార్టెంట్ డేస్ అనేవి ప్రతిరోజు ఉంటాయన్నమాట. అయితే మీరు డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్న డేస్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీకు ఐడియా రావడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ కొన్ని డేస్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇలా అడుగుతారు, సో ఒకసారి చూసుకోండి. Jan 9th వచ్చేటప్పటికి NRI డే, భారతీయ ప్రవాస దివాస్ డే. సో ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు, గెస్ట్లు ఎవరు వచ్చారు, సో ఇలాంటి క్వశ్చన్స్ని అక్కడ అడగడం నార్మల్గా కామన్ అనమాట. Jan 15th వచ్చేటప్పటికి ఆర్మీ డే, October 8th వచ్చేటప్పటికి ఎయిర్ ఫోర్స్ డే, December 4th వచ్చేటప్పటికి నేవీ డే. దానికి సంబంధించిన థీమ్స్ కావచ్చు, సో అలాగే దానికి సంబంధించిన థీమ్స్ కావచ్చు, ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ Jan 24th నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చెప్పేసి అంటాం. సో ఆ క్వశ్చన్స్ని అడుగుతారు. అండ్ నెక్స్ట్ Jan 25th నేషనల్ ఓటర్స్ డే. ఇలాగ మనం ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ February 2nd వెట్లాండ్స్ డే, చిత్తడి నెలలకు సంబంధించిన దినోత్సవం. Feb 1st వచ్చేటప్పటికి ఇండియన్ కోస్ట్ గార్డ్ డే అంటాం. Feb 28th నేషనల్ సైన్స్ డే. ఈ డేస్లో మనకి ఏమన్నా ఎక్సర్సైజ్ కండక్ట్ చేశారా, స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారా, వెట్లాండ్స్కి సంబంధించి ఏదైనా ఇనిషియేషన్ తీసుకొచ్చారా, ఇలాంటివి చూసుకోవాలి. నెక్స్ట్ వన్ 16th March నేషనల్ వ్యాక్సినేషన్ డే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 21st March మనకి వరల్డ్ ఫారెస్ట్రీ డే, 22nd March వరల్డ్ వాటర్ డే. ఫారెస్ట్ వాటర్ వెంటనే వస్తాయి 21st and 22nd. ఈవెన్ నేషనల్ సివిల్ సర్వీస్ డే అనేది కూడా 21st March రావడం జరుగుతుంది. అలాగే నేషనల్ మిల్క్ డే అనేది November 26th వచ్చింది. 1st June వచ్చేటప్పటికి మనకి వరల్డ్ మిల్క్ డేగా చెప్పడం జరుగుతుంది. నేషనల్ స్పేస్ డే August 23rd డిక్లేర్ చేశారు. నేషనల్ స్పోర్ట్స్ డే 29th August. December 10th హ్యూమన్ రైట్స్ డేగా చెప్తాం. December 5th వచ్చేటప్పటికి మనకి సాయిల్స్ డే అంటాం కదా, అది December 5th రికగ్నైజ్ చేయబడింది. ఇలాగ మనం ఒకదాని తర్వాత ఒకటి ఇంపార్టెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో ఇలా సెట్స్గా చదువుకోవడం వల్ల వీక్లీ ఒక 10 to 12 లేకపోతే 10 to 15 ఇంపార్టెంట్ డేస్, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్, వాటి యొక్క ఏదైనా స్పెషల్ సిస్టమ్స్ స్టార్ట్ చేస్తే అవి అలా వీక్లీ చప్పున ఒక 2 weeks మీరు వర్క్ చేశారనుకోండి వీటి మీద, మీకు కరెంట్ అఫైర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్సెప్చువల్ థింగ్స్తో పాటుగా ఈ టాపిక్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. అలాగ ప్లాన్ చేసుకోండి. 2 weeks 3 weeksలో మీకు ఈ జోనర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ రోజు మనం చెప్పుకున్నది December 21st ఈ సెలబ్రేటెడ్ యాజ్ అ వరల్డ్ బాస్కెట్బాల్ డేగా చెప్పుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఒక అప్డేట్కి సంబంధించింది, బ్యాంకింగ్ రిలేటెడ్ వాళ్ళకి కరెంట్ అఫైర్ యూజ్ అవుతుంది. రీసెంట్గా కరూర్ వైశ్య బ్యాంక్ ఏదైతే ఉందో అది మనకి HDFC లైఫ్ తోటి టైఅప్ అవ్వడం జరిగింది. అది కూడా దేనికి సంబంధించి చూడండి. కరూర్ వైశ్య బ్యాంక్ అండ్ HDFC లైఫ్ ఎంటర్ ఇన్ టు ద కార్పొరేట్ ఏజెన్సీ అగ్రిమెంట్. HDFC లైఫ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ సో ఆ ఇన్సూరెన్స్కి సంబంధించిన పాలసీస్ కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, సో వాటిని అండ్ యాజ్ వెల్ కరూర్ వైశ్య బ్యాంక్కి సంబంధించిన ప్రొడక్ట్స్, ఈ రెండింటినీ కూడా ఈ రెండు కలిపి తీసుకెళ్లే విధంగా మనకి టైఅప్ అయినాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ ద నెక్స్ట్ వన్ HDFC లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో రీసెంట్గా ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని కూడా క్రియేట్ చేసింది. ఇన్స్యూర్ ఇండియా అనే ఒక క్యాంపెయిన్ని నిర్వహించి దాదాపుగా
దాదాపుగా తన యొక్క కస్టమర్స్ యొక్క ఏవైతే మనకి ఫొటోస్ ఉంటాయో 19,097 వరకు కూడా సో ఈ క్యాంపెయిన్ ద్వారా కలెక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట. సో ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని రీసెంట్గా మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇది మనకి బ్యాంకింగ్ రిలేటెడ్ వాళ్ళకి ఒక అప్డేట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పొచ్చు, వన్ లైనర్ కరెంట్ అఫైర్ కూడా ఒకసారి ఇక్కడ చూడండి. వరల్డ్ బ్యాంక్ అండ్ ఎండిబి రిఫార్మ్స్, ప్రపంచ బ్యాంకు మరియు ఎండిబి యొక్క సంస్కరణలకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఈ సంవత్సరం G20 ఇండియా అధ్యక్షతన జరిగింది. G20 ప్రెసిడెన్సీ టైంలో ఇండియా ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ని నియమించడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ గ్రూప్ దేనికి అంటే మల్టీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్స్కి సంబంధించి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఎలాగ రెక్టిఫై చేయాలి, ఇలాంటి వాటి మీదకి సంబంధించి డేటాని కలెక్ట్ చేయడానికి ఎక్స్పర్ట్ గ్రూప్ అనే దాన్ని తీసుకొచ్చారు. మల్టీలేటరల్ బ్యాంక్స్ అంటే మనకి మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటే ఇక్కడ ఏమొస్తాయంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ కంట్రీస్ తమ యొక్క కామన్ రీజన్ కోసం అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసుకునే బ్యాంక్స్గా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్లో ఇప్పుడు సభ్య దేశాలు దాదాపుగా 189 ఉన్నాయి, 189. సో ఇవన్నీ కలిసి అంటే మోర్ దెన్ 2 ఆర్ మోర్ దెన్ 1 కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి ఏర్పరచుకునే బ్యాంక్స్గా చెప్పొచ్చు అనమాట. ఈవెన్ మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఉంది, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అని చెప్పేసి ఇది ఒకటి ఉంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, బ్రిక్స్ కంట్రీస్ ఎస్టాబ్లిష్ చేసిన బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఫిలిప్పీన్స్లో, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, చైనాలో లొకేట్ అయ్యి ఉంది. ఇవన్నీ వాటికి సంబంధించింది. అయితే వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుంది అంటే ఫ్యూచర్లో నెక్స్ట్ కమింగ్ 4 to 5 ఇయర్స్లో మనకి ఈ మల్టీలేటరల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వీటికి కామన్గా ఒక టోటల్గా 8 ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా, 8 యూనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని ఎలా రెక్టిఫై చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద వరల్డ్ బ్యాంక్ ఎండిబి రిఫార్మ్స్కి సంబంధించి ఒక గ్రూప్ని, ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది వాషింగ్టన్ డీసీలో ఉంది. దాని యొక్క ప్రెసిడెంట్గా ఇండియన్ ఆరిజిన్ అయిన అజయ్ భాంగా అనే పర్సన్ ఉన్నారనమాట. అండ్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి అండ్ వాషింగ్టన్ డీసీలోనే లొకేట్ అయ్యింది. వరల్డ్ బ్యాంక్ వివిధ సందర్భాల్లో మనకి కరెంట్ అఫైర్స్లో ఈ ఇయర్ కనిపిస్తూ వచ్చింది. ఒకసారి ఇండియాలో టెక్నికల్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్య ఏదైతే ఉంటుందో అలాంటి వాటిని ఇంప్రూవ్ చేసే ప్రాజెక్ట్స్ కోసం ఇండియన్ గవర్నమెంట్కి $255.5 మిలియన్ మనకి లోన్గా ఇవ్వడం జరిగింది వరల్డ్ బ్యాంక్ ఇండియాకి. సో ఎంత ఇచ్చింది అనేది ఇంపార్టెంట్, ఏ కాజ్ కోసం ఇచ్చింది, ఏ పర్పస్ కోసం ఇచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. ఇది ఒక కరెంట్ అఫైర్. మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే ఒడిస్సాలో మనకి ఇంపార్టెంట్ పోర్టుగా ఓడరేవుగా ఉన్నది పారాదీప్ ఓడరేవు అంటాం. ఇక్కడ సైక్లోన్స్ లేదా తుఫాన్లు అనేవి నార్మల్గా వస్తూ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి. న్యాచురల్ డిజాస్టర్స్, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ఒడిస్సా చేపట్టే రిసైలెంట్ ప్రాజెక్ట్లో $100 మిలియన్ లోన్గా శాంక్షన్ చేసింది వరల్డ్ బ్యాంక్ అనమాట. నెక్స్ట్ వన్ గ్రీన్ హైవే ప్రాజెక్ట్, గ్రీన్ హైవే కారిడార్ ప్రాజెక్ట్. టోటల్గా 781 కిలోమీటర్స్ వస్తుందన్నమాట మనకి లెంత్ ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కలిపి. ఆ గ్రీన్ హైవే కారిడార్స్ని 4 స్టేట్స్లో నిర్మిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ ఒకటి, రాజస్థాన్ ఒకటి, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. సో ఈ 4 స్టేట్స్లో గ్రీన్ హైవే కారిడార్స్ని నిర్మిస్తున్నారు. దీనికి దాదాపుగా $1,228 మిలియన్ వరకు అవుతుందంట మొత్తం కాస్ట్. 1,228 మిలియన్స్ వరకు కూడా మనకి US వరకు దీని యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటుందని చెప్తున్నారు. సో దాంట్లో $500 మిలియన్ $500 మిలియన్ మనకి వరల్డ్ బ్యాంక్ ఇండియన్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది గ్రీన్ హైవే కారిడార్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి. సో ఇలా వివిధ సందర్భాల్లో మనకి వరల్డ్ బ్యాంక్ అనేది కరెంట్ అఫైర్స్లో ఉంది. సో ఇప్పుడు మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ రిఫార్మ్స్ కోసం అని చెప్పేసి ఒక గ్రూప్ని లేదా ఒక కమిటీని, ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేయబోతుంది. సో దానికి సంబంధించి ఈ ప్రపంచ బ్యాంక్ అనేది మనకి న్యూస్లో ఉండడం జరిగింది. అయితే బ్యాంకింగ్ రిలేటెడ్ కావచ్చు అండ్ ఈవెన్ SSC రిలేటెడ్ కావచ్చు అండ్ గ్రూప్స్ రిలేటెడ్ వీళ్ళందరికీ కూడా ఎకానమీలో వరల్డ్ బ్యాంక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ కావచ్చు, IMF ఏదైతే ఉందో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఈ 2 కూడా కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మనకి ఈ ఛాన్స్ వచ్చింది కాబట్టి వరల్డ్ బ్యాంక్ గురించి మాట్లాడుకునేది. వరల్డ్ బ్యాంక్కి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దాం.
సో ఎవరైనా ఎకానమీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. సో మనకి ఇంటర్నేషనల్ పరంగా వచ్చేటప్పటికి, అంతర్జాతీయ పరంగా వచ్చేటప్పటికి వరల్డ్ బ్యాంక్ అనేది ఎకానమీ రిలేటెడ్‌గా చాలా కీ రోల్‌ని ప్లే చేస్తది. ఇలాంటి వరల్డ్ బ్యాంక్‌ని 1944 ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్‌గా స్టార్ట్ చేశారు. అది కూడా ఐఎంఎఫ్‌తో పాటుగా స్టార్ట్ చేశారు. అందుకే ఈ రెండిటిని బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని చెప్పేసి అంటారు. దాని తర్వాత స్లోగా దాన్ని వరల్డ్ బ్యాంక్ కింద నేమ్‌ని చేంజ్ చేశారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వరల్డ్ బ్యాంక్ ప్రపంచంలో ప్రతి ఇయర్ కూడా కొన్ని రిపోర్ట్స్‌ని రిలీజ్ చేస్తది. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ అనే రిపోర్ట్‌ని రిలీజ్ చేసేది వరల్డ్ బ్యాంకే. అండ్ వరల్డ్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ అనే దాన్ని కూడా రిలీజ్ చేస్తది. సో దాంతో పాటుగా మనకి ఈ ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాంటి రిపోర్ట్‌ని కూడా గతంలో మనకి ప్రీవియస్‌గా వరల్డ్ బ్యాంకే దాన్ని ఇచ్చేదనమాట. ఇప్పుడు ఆపేసింది అది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్‌గా ఈ సంవత్సరం అయితే మనకి ఇంటర్నేషనల్ డెబిట్ రిపోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 75 కంట్రీలు తమ కంట్రీస్‌లో ఏదైతే పబ్లిక్ సర్వీసెస్‌కి మనకి అమౌంట్స్ కోసం యూజ్ చేయడానికి డెబిట్‌ని చేశాయో అవి చాలా ఎక్కువైపోయాయని ఇట్లా మనకి కొన్ని పాయింట్స్‌తో ఇంటర్నేషనల్ డెబిట్ రిపోర్ట్ అనే దాన్ని కూడా ఈ సంవత్సరం వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసింది. వరల్డ్ బ్యాంక్‌కి 5 ఇంపార్టెంట్ ఆర్మ్స్ ఉంటాయి. అంటే ఐక్యరాజ్య సమితి మీరు వినే ఉంటారు కదా! ఐక్యరాజ్య సమితికి ఆర్గాన్స్ అని చెప్పేసి అంటాం. ఎలాగా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. సో ఎలా అయితే ఉంటాయో వరల్డ్ బ్యాంక్‌కి కూడా 5 ఆర్మ్స్ ఉంటాయి. 5 వింగ్స్. ఇందులో ఒకటి ఐబీఆర్‌డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ అదొకటి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటది. ఇంటర్నేషనల్ ఫినాన్స్ కోఆపరేషన్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటది. అండ్ మల్టీలేటరల్ గ్యారంటీ ఏజెన్సీ అని చెప్పేసి ఒకటి ఉంటది. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అది ఒకటి. ఇలా 5 ఉంటాయి. ఇండియా వరల్డ్ బ్యాంక్‌లోని మెంబరే. ఇలా ఉన్న ప్రతి వింగ్‌లో కూడా వన్ ఆఫ్ ద మెంబర్‌గా ఉంది. బట్ ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్ ఇన్ దట్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ డిస్ప్యూట్స్. ఇన్వెస్ట్‌మెంట్ డిస్ప్యూట్స్ ఏదైతే మనకి ఇంటర్నేషనల్ ఆర్మ్ ఉందో వరల్డ్ బ్యాంక్‌కి సంబంధించి అందులో ఇండియా మెంబర్ కాదు. సో టోటల్‌గా మీకు ఈ 5 మీద ఒక ఎంసీక్యూ అనేది రావచ్చు. నేమ్ చేంజ్ ఉంది చూసారా? దాని మీద ఒక ఎంసీక్యూ అనేది రావచ్చు. రిపోర్ట్స్ మీద రావచ్చు. ఇలా మనం ఫ్రేమ్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఇది పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు వరల్డ్ బ్యాంక్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్‌ని ఒకసారి రివైజ్ చేసుకోవాలి. అప్పుడు కరెంట్ అఫైర్స్‌లో ప్రపంచ బ్యాంక్‌కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా, రిపోర్ట్స్ గురించి అడిగినా, ఇండియా యొక్క ప్రొజెక్షన్ రేట్ గురించి అడిగినా, ఇండియాకి ఇది వివిధ సందర్భాల్లో లోన్స్ ఇచ్చింది చూసారా? ఆ అమౌంట్, ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ గురించి అడిగినా మీకు ఎలాంటి డిఫికల్టీ రాదు. ఫస్ట్‌లో చాలా కష్టంగా ఉంటది. నెక్స్ట్ మనకి గుర్తుండదు ఎంత టైం పెట్టినా. కాకపోతే మీరు రివైజ్ చేయగా చాలా ఈజీగా మీకు ఈ కరెంట్ అఫైర్ గాని, ఈ టాపిక్ గాని వచ్చేస్తది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్‌కి సంబంధించింది. మనకి చెన్నైలో 90థ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ స్నూకర్ అండ్ బిలియర్డ్స్ సంబంధించిన టోర్నమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా కూడా ఈ కరెంట్ అఫైర్‌ని టచ్ చేసాం. బట్ ఇక్కడ కేటగిరీ వేరు. ఒకసారి ఇక్కడ చూడండి. నతాషా. సో నతాషా చేతన్ అనే పర్సన్ మనకి కర్ణాటకకి సంబంధించిన అమ్మాయి. సో ఈ పర్సన్ మనకి రీసెంట్‌గా సబ్ జూనియర్స్ గర్ల్స్ కేటగిరీలో ఛాంపియన్‌షిప్‌ని గెలుచుకున్నారు. 90థ్ నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఛాంపియన్‌షిప్ ఎక్కడ జరుగుతుంది? చెన్నైలో. సో దీంట్లో సబ్ జూనియర్ గర్ల్స్ కేటగిరీలో ఫైనల్ నతాషా చేతన్ ఫ్రమ్ దట్ కర్ణాటక ఏరియా, అలాగే అన్య పటేల్ ఎవరైతే ఉన్నారో గుజరాత్‌కి సంబంధించి అనన్య పటేల్, ఈ వీళ్ళిద్దరూ కూడా మనకి పోటీ పడడం జరిగింది. సో ఈ కాంపిటీషన్‌లో విన్నర్‌గా కర్ణాటకకి సంబంధించిన నతాషా ఈ టైటిల్‌ని గెలుచుకున్నారు. అదే కనుక మెన్స్ కేటగిరీకి సంబంధించి అయితే మనం ప్రీవియస్‌గా చెప్పుకున్నాం ఈ కరెంట్ అఫైర్. మెన్స్ స్నూకర్ టైటిల్‌ని సౌరవ్ కొటారి అనే పర్సన్ అందుకోవడం జరిగింది. పరాస్ గుప్తా మీద ఈయన విన్ అవడం జరిగింది. ఈయనకి ఇది ఫస్ట్ నేషనల్ స్నూకర్ టైటిల్ అని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఈ ప్రజెంట్ కరెంట్ అఫైర్తో పాటుగా దీన్ని కూడా మనం యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గుజరాత్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేసాం. బట్ మీకు ఇక్కడ చెప్తున్నాను, రీసెంట్గా చాలా వరకు గిఫ్ట్ సిటీ గుజరాత్లోని ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిటీ ఏదైతే ఉందో అది ఎక్కువగా మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది. దాన్ని చూసుకుంటూ ఉండండి ఒకసారి. ఆ గిఫ్ట్ సిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేస్తూ ఉండండి. ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సౌరవ్ కొటారి కల్కత్తా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి. వెస్ట్ బెంగాల్కి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్గా ప్రజెంట్ మనకి సౌరవ్ గంగోలీ గారు ఉన్నారనమాట. సో ఇవి ఓవరాల్గా కొన్ని సార్లు
కొన్ని ఏవైతే జీకే పాయింట్స్ కావచ్చు, లేకపోతే రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయో మీరు నోట్స్ రాసుకున్నప్పుడు 1కి 2 సార్లు చదువుతూ ఉండండి. సో చదవడం వల్ల తప్పేమీ కాదు. అండ్ మిగతా వాళ్ళ విషయం అసలు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. మీకు వచ్చినా రాకపోయినా ఇట్లాంటివి చదువుతున్నప్పుడు ఇంకొకసారి రివైజ్ చేసుకుంటూ రాసుకోండి. దానివల్ల మీకు ఈజీగా అది గుర్తుండడానికి పాసిబిలిటీ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇండియన్ నేవీకి సంబంధించింది. అండ్ యాజ్ వెల్ as ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కూడా దీంట్లో మనకి ఇన్వాల్వ్ అయి ఉంది. ఇండియన్ నేవీ కన్నా నేవీ రిలేటెడ్గా చెప్పొచ్చు అనమాట. సో జనరల్గా మనకి రక్షణ శాఖ ఉంది కదా, అది ఆఫ్ షోర్ 6 వెజల్ షిప్స్కి సంబంధించి ఒక డీల్ని ముంబైకి సంబంధించిన మజ్గావోన్ డక్ యార్డ్ లిమిటెడ్ అనే దాంతో డీల్ని కుదుర్చుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒకసారి ఇక్కడ చూడండి. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ సైన్డ్ కాంటాక్ట్ ఫర్ 6 ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్స్. సో ఇది కోస్ట్ గార్డ్ కోసం చేసిందనమాట. మనకు కోస్ట్ గార్డ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి గస్తీ కాయడానికి మిగిలిన సర్వీసెస్ కోసం ఒక 6 షిప్స్ కావాలి. ఆ షిప్స్ని నిర్మించి తీసుకొచ్చే బాధ్యతని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ శాఖ ఎవరికి అప్పచెప్పింది అంటే ముంబై మజ్గాడ్ డక్యార్డ్ షిప్ బిల్డర్స్ ఏదైతే ఉందో దానికి అప్పచెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది, కాంటాక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ డీల్ వచ్చేటప్పటికి వర్త్ ఎంత, 1614.89 crores అండ్ మనకి 1614.89 కోట్లుగా చెప్పొచ్చు అనమాట. ఇది మనకి నార్మల్ కరెంట్ అఫైర్గా కనిపించినా కొంచెం ఇబ్బంది పెడుతుందండి. ఎలాగా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రీసెంట్గా ఎన్ని షిప్స్కి కోస్ట్ గార్డ్కి ఇవ్వడం కోసం అని చెప్పేసి మనకి ముంబై షిప్ యార్డ్ లిమిటెడ్ తోటి, మాస్గాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ తోటి ఒక డీల్ని కుదుర్చుకుంది అని అడుగుతారు. అందులో 6, 5, 10, 4 ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి మంత్రిగా శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, రక్షణ శాఖ మంత్రి ప్రజెంట్ మనకి రాజ్నాథ్ సింగ్ గారు. అది ఒక పాయింట్. నెక్స్ట్ వన్, అది దేనితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని చెప్పేసి అడుగుతారు. ఒకటి, ఎంత ఒప్పందాన్ని కుదుర్చుకుంది అనేది అడుగుతారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్, ఇండియాలో షిప్స్కి సంబంధించి వాటిని నిర్మించేది అండ్ యాజ్ వెల్ as రిపేర్ చేసేది ఆ డాక్ యార్డ్ వచ్చేటప్పటికి అతి పెద్దది కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్గా చెప్పొచ్చు అనమాట. కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ షిప్ బిల్డింగ్ అండ్ యాజ్ వెల్ as రిపేరింగ్కి సంబంధించిన సెంటర్గా చెప్తాం. అయితే రీసెంట్గా అది ఫస్ట్ ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిందనమాట. మన సొంత టెక్నాలజీ తోటి భారతదేశంలో కొచ్చిన్ షిప్ యార్డ్ నిర్మించిన ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా ఐఎన్ఎస్ విక్రాంత్ అనే దాన్ని చెప్తాం. సో అలాంటివి అడుగుతూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ అండ్ పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన మంత్రిగా సర్బానంద సోనోవాలా గారు ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి మంత్రి సర్బానంద సోనోవాలా గారే. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఓడరేవులు మరియు సముద్రానికి సంబంధించి మినిస్టర్గా కూడా సర్బానంద సోనోవాలా గారు ఉన్నారు. అయితే ఇక్కడ మనం కోస్ట్ గార్డ్స్ అనే మాట వింటాం, అది ఒక పాయింట్. రెండోది వచ్చేటప్పటికి ఈ మినిస్ట్రీ ఆఫ్ సర్బానంద సోనోవాలా గారు ఈ ఇయర్ హరిత్ సాగర్ గ్రీన్ గైడ్ లైన్స్ అని చెప్పేసి మనకి ఈ పోర్ట్స్కి కోస్టల్ ఏరియాస్కి ఇవ్వడం జరిగిందనమాట. ఆ సందర్భంగా ఇండియాలో ఉన్న కొన్ని పోర్ట్స్కి అవార్డ్స్ని కూడా అనౌన్స్ చేశారు. మీకు మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్లోనో, సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. సో ఇలా కూడా కొన్ని క్వశ్చన్స్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి సర్బానంద సోనోవాలా గారు హరిత్ సాగర్ అనే దాన్ని అనౌన్స్ చేసినప్పుడు ఈ సంవత్సరం ఏ అవార్డ్స్ ఏ పోర్టుకి సంబంధించి ఇచ్చారనేది ఒకసారి చూసుకోండి. సో దాంతో ఆ హైలైటెడ్ కరెంట్ అఫైర్ ఇచ్చినా అది మనం పెట్టగలం. అది పాస్ట్ కరెంట్ అఫైర్, ఆల్మోస్ట్ ఒక 4 months అవుతుంది అది జరిగి, 2 months. సో ఆ కరెంట్ అఫైర్ని ఇక్కడ ఒకసారి రివైజ్ చేద్దాం. దాంతో పాటుగా ఇప్పుడు 1-liner కరెంట్ అఫైర్ని చూసుకోండి. అలాగే ఇంకొక కరెంట్ అఫైర్ని కూడా ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకసారి ఆ కరెంట్ అఫైర్ డీటెయిల్స్ కూడా చూద్దాం. సో అలాగే ఒకసారి ఇక్కడ చూడండి, బెస్ట్ అబ్సల్యూట్ పర్ఫార్మెన్స్. సో ఓవరాల్గా 2022-23 అంటే 2022 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఓడరేవ్ కింద పోర్టు కింద దీన్ దయాల్ పోర్ట్. సో దీన్ దయాల్ పోర్ట్ అనేది గుజరాత్లో లొకేట్ అయి ఉందన్నమాట. సో దీనికి ఇచ్చారు ఓవరాల్గా 137.56 MMT కార్గోని ఇది హ్యాండిల్ చేసింది ఆ ఇయర్ మొత్తం కూడా. సో దానికి సంబంధించి దీనికి అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆన్ టైంకి సంబంధించి అరౌండ్ టైంకి సంబంధించి పారాదీప్ పోర్టుకి ఈ అవార్డు అనేది లభించింది. ఇది పారాదీప్ పోర్ట్ వచ్చేటప్పటికి మనకి ఒడిస్సాలో లొకేట్ అయి ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదే కేటగిరీలో నాన్ కంటైనర్ పోర్ట్ కింద కొచ్చిన్ పోర్టుకి కేరళలో ఉంది ఈ
అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ వన్ కామరాజన్ పోర్టుకి ఏమో ప్రీ బర్తనింగ్ డిటెన్షన్ అనే కేటగిరీకి సంబంధించి సో ఈ అవార్డు లభించింది. కామరాజన్ పోర్ట్ వచ్చేటప్పటికి తమిళనాడులో లొకేట్ అయి ఉందన్నమాట. సో దీన్ని ఎన్నోరు పోర్ట్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఒరిజినల్గా దీన్ని ఎన్నోరు ఓడరేవు అనే పిలిచేవాళ్ళు. ఎన్నోరు ఓడరేవు నేమ్ కాస్త మనకి కామరాజన్ పోర్ట్ కింద చేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఇంకొక అప్డేటెడ్ కరెంట్ అఫైర్. నేను చెప్పాను కదా మీకు అవార్డ్స్ ఇచ్చారు పర్టికులర్ పోర్ట్స్ అని చెప్పి. సో వీటిలో మిస్ మ్యాచ్ చేయడం, మ్యాచ్ చేయమని అడగడం ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సాధారణంగా ఇస్తే గనక. అండ్ ద నెక్స్ట్ వన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డే వచ్చేటప్పటికి Feb 1న రికగ్నైజ్ చేయబడింది. 1977 1977 నుంచి దీన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం. దీనికంటూ పర్టికులర్గా థీమ్ అంటూ ఏం లేదు, ఇతివృత్తాంతం అంటూ ఏమీ లేదు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వచ్చేటప్పటికి మనకి సముద్రాలు ఉంటాయి కదా, ఆ ఏరియాలో ప్రొటెక్షన్ చేసే విభాగంగా కూడా చెప్పొచ్చు. అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది రీజనల్ వైజ్గా దాని హెడ్ క్వార్టర్స్ని ఎక్కడ కలిగి ఉంది, ఇది జీకే ఫ్యాక్టర్ వైజ్ మీకు బాగా యూజ్ అవుతుంది. నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ నార్త్ వెస్ట్లో ఎక్కడుందంటే గుజరాత్లోని గాంధీనగర్లో ఉంది. వెస్ట్లో వచ్చేటప్పటికి ముంబైలో ఉంది. ఈస్ట్లో వచ్చేటప్పటికి చెన్నైలో ఉంది. నార్త్ ఈస్ట్ వచ్చేటప్పటికి కోల్కతా. ఇప్పుడు మనకి ఈశాన్య రాష్ట్రం అంటాం కదా, సో ఇక్కడికి వచ్చేటప్పటికి కల్కత్తా దగ్గర ఉందన్నమాట. వెస్ట్కి వచ్చేటప్పటికి ముంబై దగ్గర ఉందన్నమాట. ఈస్ట్ వచ్చేటప్పటికి చెన్నై. నార్త్ వెస్ట్ వచ్చేటప్పటికి గాంధీనగర్. అండమాన్ అండ్ నికోబార్లో పోర్ట్ బ్లేయర్. సో ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ రీజియన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. మిమ్మల్ని సాధారణంగా పోర్ట్స్ అడగచ్చు, కోస్టల్ ఏరియాస్ అడగచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన రీజన్స్ అడిగితే చాలా తక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేస్తారు కాబట్టి మిస్ మ్యాచ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇవి కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్గా అనిపిస్తాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇది మనకి ఒబిచరీకి సంబంధించింది. మరణించిన వ్యక్తులు అంటాం కదా, చాలా ప్రముఖమైన వ్యక్తిగా ఏమని చెప్పొచ్చు అనమాట, మోహిని గిరి గారు. సో ఇక్కడ చూడొచ్చు మోహిని గిరి గారు రీసెంట్గా మరణించడం జరిగింది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత. ఈమె ఉత్తరప్రదేశ్లోని లక్నో ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా కూడా చెప్పొచ్చు. సో a person who is related to that Uttar Pradesh Lucknow, Mohini Giri garu, and recently passed away and who also received Padma Bhushan Award in 2007. అంతేకాకుండా ఇక్కడ మీరు చూడొచ్చు జాతీయ మహిళా కమిషన్ ఉంది కదా మనకి, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. సో దాంట్లో ఒకప్పుడు మనకి చైర్పర్సన్గా చేశారు. ఒకప్పుడు ఇన్ ద సెన్స్ ఒకసారి ఇక్కడ చూడండి, మనకి జాతీయ మహిళా చట్టం నేషనల్ విమెన్ యాక్ట్ అనే దాన్ని పార్లమెంట్ ద్వారా 1990లో తీసుకొచ్చారు. దాని తర్వాత ఈ కమిషన్ని 1992 నుంచి అమలుపరచడం స్టార్ట్ చేశారనమాట. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఈ జాతీయ మహిళా కమిషన్ నేషనల్ విమెన్ కమిషన్కి ఫస్ట్ చైర్మన్గా జయంతి పట్నాయక్ గారు ఉన్నారు. రెండవ మహిళా కమిషన్ చైర్మన్గా మనకి ఉన్నది ఎవరు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మోహిని గిరి గారు. ఫస్ట్ జయంతి పట్నాయక్ గారు చేశారు. ఈ కమిషన్ వచ్చిన తర్వాత రెండవ పర్సన్ చైర్పర్సన్గా చేసింది మనకి మోహిని గిరి గారు. ఆమె పద్మభూషణ్ అవార్డు గ్రహీత. అంతేకాదు ఆమె ఒక గిల్డ్ సర్వీస్ అనే 1979లో ఒక ఏమంటారు ఎన్జిఓ లాంటిది, ఫౌండేషన్ లాంటిది ఎస్టాబ్లిష్ చేశారు. అన్ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు, సో వాళ్ళకి వార్ విడోస్ 1971లో ఏదైతే ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనేది జరిగిందో ఆ యుద్ధంలో ఎవరైతే ఆర్మీ పర్సన్స్ మరణించారో వాళ్ళ యొక్క వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి 1972లో సో మనకి ఆ వార్ విడోస్కి సంబంధించి కూడా కాంట్రిబ్యూషన్ చేయడం ఆమె స్టార్ట్ చేశారనమాట. అసోసియేషన్ లాంటిది ఎస్టాబ్లిష్ చేసి తర్వాత 1979లో ఆమె స్టార్ట్ చేసిన ఏదైతే ఎన్జిఓ ఉందో సో దానికి సంబంధించి వాళ్ళని కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇది నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్కి ప్రస్తుత చైర్పర్సన్గా మనకి రేఖా శర్మ గారు ఉన్నారు. ఫస్ట్ మనకి జయంతి పట్నాయక్ గారు, సెకండ్ మోహిని గిరి గారు, ఆమె చనిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఎవరంటే రేఖా శర్మ గారుగా చెప్పొచ్చు అనమాట. సో ఇది ఒబిచరీ రిలేటెడ్గా ఉన్న మిగతా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే సో చాలా వరకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లాంటి వాటిలో సొసైటీ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఉంది కదా, అది ఒకటి. రైల్వేస్లో అప్పుడప్పుడు మీకు డౌరీ యాక్ట్, ఇదే క్వశ్చన్ ఎస్ఎస్సి జీడీ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్లో కూడా అడుగుతా ఉన్నారు. డౌరీ యాక్ట్ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానీ, మహిళలకి సంబంధించిన నిర్భయ యాక్ట్, కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. ఆ యాక్ట్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో నార్మల్గా అడుగుతారు. బ్యాంకింగ్ వాళ్ళకైతే ఆమెకు అవార్డు ఎప్పుడు వచ్చింది, ఆమె ఎవరు అండ్ ఎక్కడ వర్క్ చేశారు, ఇవి ఇంపార్టెంట్, ఇది సరిపోతుంది. మిగిలిన ఇంకే ఎగ్జామ్స్ ఉన్నా అది ఐబీ కావచ్చు, మిగిలిన ఎగ్జామ్స్ కావచ్చు, వాళ్ళకి ఇంకొంత ఇన్ఫర్మేషన్ అనేది అవసరం. అది స్టాటిక్ జీకే పరంగా, ఈ కరెంట్ అఫైర్ పరంగా యూజ్ అవుతుంది. సో అలాగే ఇక్కడ చూడండి, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, వరకట్న నిషేధ చట్టం అనేది 1961లో తీసుకొచ్చారు. బట్ 1980
1986లో దాన్ని అమెండ్ చేశారు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద కమిషన్ ఆఫ్ సతీ అని చెప్పేసి ఉందన్నమాట. ద కమిషన్ ఆఫ్ సతీ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి ఉంది. ఇది మనకి 1987లో తీసుకురావడం జరిగింది, సతీ నిషేధ చట్టం. యాక్చువల్గా బ్రిటిషర్స్ ఉన్నప్పుడే సతీ అబాలిషన్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు 1829లో విలియం బెంటిక్ టైంలో. కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చిన తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ప్రాపర్గా మన యాక్ట్స్ ప్రకారం 1987లో ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ ద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస నిషేధ చట్టం అనేది 2005లో తీసుకొచ్చారు. ఇంకా వర్క్ ప్లేస్కి సంబంధించి హెరాస్మెంట్ ఏదైనా జరిగితే సో దాన్ని ప్రివెంట్ చేసే విధంగా 2013లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఇలాంటివి చాలా తీసుకురావడం జరిగింది. మిమ్మల్ని ఏదైనా ఒకటి పిక్ చేసుకుని దానికి సంబంధించి రీసెంట్గా ఏదైనా జరుగుంటే అడిగి ఉండే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే నార్మల్గా పాలిటీ రిలేటెడ్గా అడగచ్చు, సొసైటీ రిలేటెడ్గా కూడా కొంతవరకు టచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. ఇండియా యొక్క జీడిపి ఫోర్కాస్ట్ని మనకి రీసెంట్గా IMF ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడండి. ఫినాన్షియల్ ఇయర్ 2024, ఫినాన్షియల్ ఇయర్ 2025 ఆర్థిక సంవత్సరం 2024-25కి గాను ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది 6.3% ఉండొచ్చని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఒక ప్రొజెక్షన్ రేట్ని ఇవ్వడం జరిగింది. అంతకు ముందర RBI బై మంత్లీ మానిటరీ పాలసీ జరిగిన తర్వాత 7% ఇండియా యొక్క జీడిపి ఫోర్కాస్ట్ని ప్రొజెక్ట్ చేయడం జరిగింది. గతంలో RBI ఇండియా యొక్క జీడిపిని 6.5% చెప్పింది, దాన్ని 7%కి మార్చడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ ఇండియా యొక్క జీడిపి ఫోర్కాస్ట్ని 6.3% చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ICRA 6.5% ఉండొచ్చు ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ అని చెప్పడం జరిగింది. వివిధ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కావచ్చు, నేషనల్ ఏజెన్సీస్ కావచ్చు, ఫినాన్షియల్కి సంబంధించి సో ఇలాంటి ప్రొజెక్షన్ రేట్స్ని ఇవ్వడం జరిగాయి. ఇండియా యొక్క జీడిపిని క్యాలిక్యులేట్ చేసేది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఏదైతే NSO ఉందో అది. SSC వాళ్ళకి ఎకానమీలో ఈ క్వశ్చన్స్ కామన్గా వస్తాయి. ఇండియా జీడిపిని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు, నేషనల్ ఇన్కమ్ ఫార్ములా ఏంటి, జీడిపి మార్కెట్ ప్రైస్ దగ్గర ఏంటి, జీడిపి ఫ్యాక్టర్ ప్రైస్ దగ్గర ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ CGL, CHSL, GD లాంటి ఎగ్జామ్స్లో ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్స్ నుంచి కామన్గా వచ్చేవి. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి. IMFకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DCలో ఉంది. దాని యొక్క డైరెక్టర్ జనరల్గా ప్రజెంట్ క్రిస్టలీనా జార్జీవా అనే పర్సన్ ఉన్నారు. సో ఈరోజు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. సో ఒకటి వచ్చేటప్పటికి వరల్డ్ బాస్కెట్బాల్ డే గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా December 21st మనకి ప్రపంచ బాస్కెట్బాల్ దినోత్సవం అనేది సెలబ్రేట్ చేస్తారని, దీనికి స్పెసిఫిక్గా ఏ థీమ్ని మెన్షన్ చేయలేదు ఇప్పటి వరకు. సో దాని గురించి మనం డిస్కస్ చేసాం. అంతేకాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ డేస్ని ఎలా చదవాలి అనే దాని మీద కొన్ని డేస్ని డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, కరూర్ వైశ్య బ్యాంక్ HDFC లైఫ్ తోటి ఇటీవల మనకి టైఅప్ అయింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ని డిస్కస్ చేసాం. అంతేకాకుండా HDFC లైఫ్ ఇన్సూరెన్స్ రీసెంట్గా ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని కూడా క్రియేట్ చేసింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ని మనం రివైజ్ చేయడం జరిగింది. వరల్డ్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ MDB రిఫార్మ్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్ని మనం డిస్కస్ చేసాం. G20 ప్రెసిడెన్సీని ఈ ఇయర్ ఇండియా నిర్వహించింది. సో దాని తర్వాత వచ్చిన ఒక అవుట్కమ్ మీద డిపెండ్ అయ్యి మనకి ఇలాంటి వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన ఒక స్టెప్ అనేది తీసుకోవడం కావచ్చు, ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించబోతుంది MDB రిఫార్మ్స్కి సంబంధించి అని మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ నతాషా ఎవరైతే ఉన్నారో, నతాషా చైతన్ కర్ణాటకకి సంబంధించిన అమ్మాయి, మనకి చెన్నైలో 90th బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఛాంపియన్షిప్ అనేది జరుగుతుంది. సో దీంట్లో సబ్ జూనియర్ కేటగిరీలో గుజరాత్కి సంబంధించిన అనన్య పటేల్ని డిఫీట్ చేసి సో ఈమె ఈ టైటిల్ని గెలుచుకుంది. గతంలో కూడా మనం ఒక కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాం, మెన్స్ కేటగిరీకి సంబంధించి సౌరవ్ కొఠారి ఈ టైటిల్ని గెలుచుకున్నారు అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రీసెంట్గా ఈ ముంబైకి సంబంధించిన మాస్గౌన్ ఏదైతే షిప్ యార్డ్ లిమిటెడ్ ఉందో దానితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది కోస్ట్ గార్డ్స్కి సంబంధించిన షిప్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అని చెప్పి. సో దాని గురించి డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్కి సంబంధించిన ఫార్మర్ చైర్పర్సన్, సో మనకి జాతీయ మహిళా కమిషన్కి ఒకప్పుడు చైర్పర్సన్గా చేసిన లేదా రెండవ చైర్పర్సన్గా ఎవరైతే మనకి బాధ్యతలు నిర్వహించారో మోహిని గిరి గారు, ఆమెకి పద్మభూషణ్ అవార్డు అనేది 2007లో రావడం జరిగింది. అంతేకాకుండా ఈమె 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ వైఫ్స్కి సపోర్ట్ చేసేందుకు, వార్ విడోస్కి సపోర్ట్ చేసేందుకు, అన్ప్రివిలేజ్డ్ చిల్డ్రన్కి సపోర్ట్ చేసేందుకు ఒక ఆర్గనైజేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు అని మనం డిస్కస్ చేసాం. అంతేకాకుండా నేషనల్ కమిషన్
ఫౌండేషన్ ఫర్ విమెన్కి ప్రజెంట్ చైర్మన్గా రేఖా శర్మ గారు ఉన్నట్టుగా, అలాగే ఫస్ట్ పర్సన్గా జయంతి పట్నాయక్ గారి గురించి, మిగతా యాక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. IMF ఇండియాకి సంబంధించిన ప్రొజెక్షన్ రేట్ని 6.3%కి కుదిర్చినట్టుగా ఇప్పుడు మనం రీసెంట్గా డిస్కస్ చేయడం జరిగింది. దాంతో పాటుగా RBI గతంలో 6.5% అని చెప్పడం, దాని తర్వాత 7%కి ఇంక్రీజ్ చేయడం, అలాగే ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ యొక్క ఇండియా యొక్క GDP గ్రోత్ రేట్ ఏదైతే ఉంటుందో సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.